నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎక్కువగా ప్రాముఖ్యంలో ఉన్న పంట పామాయిల్. పామాయిల్ అనేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఆయిల్ ఆఫ్ ద ఇయర్ కింద ప్రకటించింది. కేవలం పామాయిల్ గురించి, ఎందుకంటే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో కూడా 20% వస్తుందని ప్రకటించింది. దాని గురించి మంచి ప్రోత్సాహం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు ప్రోత్సాహం చేస్తున్నాయి. మిగతా పంటలన్నీ దాదాపుగా మనకంతా తెలుసు. మామిడి మనతో పాటు మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. మిగతా పంటలు దాదాపుగా అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఇంత విస్తృత పరిధిలో పామాయిల్ని గవర్నమెంట్ ప్రోత్సాహం చేస్తుంది. ఎందుకంటే దాని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇంతవరకు ఏ రైతుకు కూడా అంత పూర్తి డెప్త్ నాలెడ్జ్ లేదని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనం పామాయిల్ క్రాప్ ఇంట్రడక్షన్లో ఉన్నాం అనమాట. పామాయిల్ క్రాప్ మనకి తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 1982లో భయంకరమైన కరువు వచ్చింది మనకి తెలుగు రాష్ట్రాలకి. కరువు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక ఆలోచన చేసింది, ఈ కరువుని మనం మీట్ అవ్వటానికి ఏం చేయాలి. కరువు అంటే అప్పుడు ఏంటంటే డ్రాట్ అంటారు. డ్రాట్ ఒకే నెలలో దాదాపుగా 15 రోజుల పాటు వర్షాకాలంలో వర్షాలు పడకపోతే దాన్ని డ్రాట్ మంత్ అంటారు. అలాగే వర్షాకాలంలో ఎక్కువ ఇలాగా డ్రాట్ మంత్స్ ఉంటే దాన్ని డ్రాట్ ఇయర్ అంటారు. 1982లో మనకు ఆ విధంగా భయంకరంగా డ్రాట్ వచ్చింది అనమాట. అప్పుడు శాస్త్రవేత్తలు, ప్రభుత్వం అప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి ఆలోచించి మలేషియా వెళ్ళి పామాయిల్ పంటను చూసి వచ్చారు. పామాయిల్ పంటను ఎందుకు ఎంచుకున్నారంటే, అప్పుడు అడవులు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఫారెస్ట్ 33% మొత్తం భూభాగంలో ఉండాలి. కానీ ఆ టైంకి 11%కి వచ్చినాయి. ఆ టైంలో నేను 10th క్లాస్ చదువుతూ ఉన్నాను. 11%కి వచ్చినాయి. 11%కి వచ్చినప్పుడు ఏంటంటే ఈ వర్షాభావ పరిస్థితులు ఉంటాయని చెప్పి వీటిని తట్టుకోవటానికి, అట్ ది సేమ్ టైం రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా చూడటానికి ఏ పంట ఎక్కువైనా అని సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత మలేషియా వెళ్ళొచ్చి పామాయిల్ అనేదాన్ని ఒకదాన్ని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. రికమెండ్ చేస్తే ఇప్పుడు ఇమీడియట్గా మనం పామాయిల్ అందరు రైతులతో వేపిస్తే ఇబ్బంది పడిపోతాం, ఒకవేళ అదేమన్నా దిగుబడి బడులతో రాకపోతే అని చెప్పి పామాయిల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని మన వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే ఇది మామూలుగా పేలలేదు, పెద్ద బాంబులాగా పేలింది. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ 7 tons per acre per year. 7 tons per acre per year వచ్చింది. ఈ రైతు కూడా మద్దలి యోహన్ అని ఎస్సీ ఫార్మర్ అనమాట. వాళ్ళకి 1-2 ఎకరాలు ఉన్నాయి. అందులో వాళ్ళు చాలా చక్కగా పశువులు ఎరువు వేయటం, తర్వాత వాళ్ళిద్దరే అందులో పని చేసుకుంటూ ఉండటం, అన్ని కార్యక్రమాలు చేసుకోవడం, నీళ్లు పెట్టుకోవడం అలా చేశారు. ఈ 7 tons per acre per year అనేది వరల్డ్ రికార్డ్ అయింది, ఇంటర్నేషనల్ రికార్డ్, నాట్ మన నేషనల్ రికార్డ్ కాదు, వరల్డ్ రికార్డ్ అయింది. అంత దిగుబడి మొట్టమొదటి సంవత్సరంలో ప్రపంచంలోని ఏ దేశంలో రాలా. మనకి మామూలుగా అయితే 1870లో 77 సుమారుగా సౌత్ ఆఫ్రికా నుంచి మలేషియా కొన్ని మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద తెచ్చారు. అంటే చూడటానికి అందంగా ఉండే మొక్కలాగా వేసుకుందామని తెచ్చారు. కానీ అందులో గెలలు వచ్చి అందులో పంట వస్తుంది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు సాగులో ముందున్నారు. ఎందుకంటే మన మలేషియా ముందు స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఆయిల్ పామ్ సాగులో. మనం ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచే ఆయిల్ కొంటూ ఉంటాం, ఎందుకు తినడానికి ఉపయోగపడే ఎడిబుల్ ఆయిల్.
కొంటా ఉంటాం అనమాట. సో ఈ 7 టన్స్ పర్ ఏకర్ పర్ ఇయర్ రాగానే ఇమీడియట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే కృష్ణా జిల్లాలో ఒక మండలం, వెస్ట్ గోదావరిలో దాదాపు ఒక 20 మండలాలు నాకు తెలిసి, ఈ రెండిట్లోనూ కొన్ని కంపెనీలకు అలాట్ చేసింది. ఈ కంపెనీలు ఏంటంటే నవభారత్, గోడ్రేజ్, త్రిబుల్-ఎఫ్, తర్వాత మ్యాక్. ఇప్పుడు ఈ మ్యాక్ లేదు, మ్యాక్ కాస్త పతంజలి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇలాగా ఈ కంపెనీలకి అలాట్ చేసిందనమాట. ఈ అలాట్ చేయటం అనేది ఎలా చేశారంటే ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒకటి పెట్టారు అనమాట. అంటే మనకంటే ముందు నుంచి కేరళలో ఉన్నాయి, తర్వాత గోవాలో ఉన్నాయి. అవన్నీ కూడా మేము వెళ్ళి చూసి వచ్చాం. అది డిఫరెంట్ సబ్జెక్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్ యొక్క పరిధి ఏంటంటే రైతులకు అన్యాయం జరగకూడదని ఇందులో ఇద్దరు వ్యక్తులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ఫార్మర్ సొసైటీ అనండి, ఫార్మర్ యూనియన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఆయిల్ పామ్ గ్రోయర్స్ యూనియన్ నుంచి ఉంటారు. అలాగే ఇద్దరు వ్యక్తులు కంపెనీ నుంచి ఉంటారు. ఇద్దరు వ్యక్తులు యూనివర్సిటీ నుంచి ఉంటారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఈ 8 మంది కలిసి కూర్చొని ఆయిల్ పాము ఇందాక OER 20% సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందని చెప్పాం. ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రికవరీ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు ప్రైస్ ఫిక్స్ చేస్తారన్నమాట. మనకు టన్నుకి 10,000, 15,000, 20,000 ఈ ఎక్స్ట్రాక్షన్ రేషియోని బట్టి ఉంటుంది. ఇందులో వీళ్ళంతా ప్రతినిధులు ఉంటారు. కాలక్రమేణా ఏమైందంటే మధ్యలో కొన్నాళ్ళు ఫ్లక్చుయేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తక్కువ రేట్లు వచ్చినాయి. అప్పుడు రూపాయికి విలువ కూడా అలాగే ఉండేది. ఏదో కొంత సంక్షోభం, గవర్నమెంట్ ఇంపోర్ట్ పాలసీ ఎక్కువగా ఉండటం వల్ల పామాయిల్ బయట నుంచి రావడం ఒకటి, దానివల్ల కొంత రేట్లు పడిపోయినాయి. కొంతకాలం రైతులు పామాయిల్ని వేసిని కూడా తీసేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు గత కొద్ది సంవత్సరాల నుంచి, అంటే లాస్ట్ 5 years నుంచి పామాయిల్కి ఎంకరేజ్మెంట్గా ఉన్న రేటు 13,000కి అయితే తగ్గలేదు. టన్ను 13,000కి అయితే తగ్గలేదు. మన రైతు సక్రమంగా యాజమాన్యం చేస్తే 15,000 రూపాయల రేటు ఉన్నా కానీ గిట్టుబాటు అవుతుంది. ఇది కేవలం నా అభిప్రాయమే. ఇందులో ఏమన్నా సవరణలు ఉంటే నాకు ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు, బాగా ఇందులో అనుభవం ఉన్నవాళ్ళు. నాకు తెలిసిన సబ్జెక్ట్ మాత్రం నేను చెప్తున్నాను. సో ఈ విధంగా మనకి ఆయిల్ పామ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందనమాట. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా విరివిగా కల్టివేట్ చేశారు. కాకపోతే ఎక్కువ వాటర్ జోన్ ఉన్న ఏరియాలు మాత్రం అప్పుడు ప్రిఫర్ చేశారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోతున్నాం, తక్కువ వాటర్ ఉన్నా కానీ. తర్వాత మన చిత్తూరు జిల్లాలో కూడా కొంతమంది వేస్తున్నారు. అంటే గవర్నమెంట్ చేసింది అనమాట. అట్లా కర్నూలు జిల్లాలో, అలాగే అనంతపూర్ జిల్లాలో, ఇలాగా చాలా జిల్లాల్లో కూడా ఈ ఆయిల్ పామ్ని విస్తరిస్తున్నారు. అలాగే లాస్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కంటే ముందు గవర్నమెంటు తెలంగాణ, అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సత్తుపల్లి, ఖమ్మం ఏరియాల్లో చాలామంది వేశారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాదాపుగా ప్రతి ఊర్లోనూ ప్యాడీని తగ్గించేసి ఆయిల్ పామ్ వేసుకోండి, బాగుపడండి అని చెప్పింది. సో ఆ విధంగా చాలామంది రైతులు ముందుకు వచ్చారనమాట. కానీ అందులో కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మనం పామాయిల్ సాగు విధానంలో తెలుసుకున్నాం. పూర్తి మేలైన యాజమాన్య పద్ధతులు ఏంటనేది అందులో తెలుసుకున్నాం.
ఇలాగా టన్నుకు 15,000 ఉంటే మనకి రీజనబుల్ ప్రైస్ అనమాట. మనం యావరేజ్ మంచి 10 టన్స్ తీస్తే 1,50,000 వస్తాయి. ఈ 50,000 ఖర్చులు కింద పోయినా ₹1,00,000 మిగులుతాయి. ఇది రైతుకి సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ తీయాలంటే ఎక్కువ తీయచ్చు కూడా. దాని గురించి కూడా మనం సాగు యాజమాన్యంలో మనం మాట్లాడుకుందాం. పామాయిల్ ఎక్కువగా ఎందుకు ఇలా విస్తరింపజేయడానికి కారణం, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు మలేషియా అని తీసుకొచ్చిందంటే, మనకు అడవులు అంతరించిపోతున్నాయి. అడవుల ప్లేస్లో రైతుకి ఆదాయం రావాలి, మనకి ఇది పెరగాలి, ఆదాయం పెరగాలి అనే విధంగా ఆయిల్ పామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయిల్ పామ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, కేవలం రైతుకు ఆదాయం ఇవ్వటమే కాదు, ఇది నిరంతరం గ్రీన్గా ఉంటుంది, ఎప్పుడూ ఆకుపచ్చ రంగులోనే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ ఆయిల్ పాము దాదాపుగా 120 లీటర్స్ వాటర్ పర్ డే తీసుకుంటుంది. 120 లీటర్స్ వాటర్ పర్ డే తీసుకొని దాదాపుగా 20 లీటర్స్ ఎన్విరాన్మెంట్ పర్యావరణంలోకి వదులుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే పొటెన్షియల్ ఎవాపర్ ట్రాన్స్పిరేషన్ అంటారు. దీన్ని బాష్పోత్సేకం అని అంటుంది తెలుగులో. ఈ పొటెన్షియల్ ఎవాపరేట్ ట్రాన్స్పిరేషన్ ద్వారా ప్రతి మొక్క కూడా దాని బాడీని కూల్ చేసుకోవడానికి కిందకో పైకో వదులుతూ ఉంటుంది. ఇక లీఫ్ ఇవి ఉంటాయి, స్టొమటాల్ అంటారు, పత్ర రంధ్రాలు అంటారు వీటిని. ఆ పత్ర రంధ్రాల ద్వారా బయటకో లేదా పైకో కిందకో వదులుతూ ఉంటుంది కూల్ చేసుకోవడానికి. అందులో మేజర్ కంట్రిబ్యూషను ఆయిల్ పామ్ ఇస్తుంది అనమాట. మనకి యావరేజ్ రెయిన్ఫాల్ 1200 mm అనుకుంటే, ఇది దాదాపుగా 1200 mm కంట్రిబ్యూషను పర్యావరణానికి ఇస్తుంది. ఏది? ఈ బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా. చూడండి ఇప్పుడు ఇది ఎంత గొప్ప మొక్క. దీన్ని సెలెక్ట్ చేయటం వెనక ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. ఒకటి, నిత్యం ఆకుపచ్చగా ఉంటుంది, పర్యావరణానికి ఆక్సిజన్ కంట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ 1200 mm వాటర్ని పర్యావరణంలోకి వదులుతుంది. ఎందుకంటే మనకి వర్షాలు పడాలంటే చెట్లు ఎక్కువగా ఉండాలని ఎందుకు అనుకుంటాం? చెట్లు ఇదే పొటెన్షియల్ ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ ద్వారా అవి పర్యావరణంలోకి వదులుతాయి. తర్వాత ఇవి వదిలి తర్వాత కొన్ని నదుల్లో నీరు ఎవాపరేషన్ అవ్వటం, సముద్రాల్లో నీరు ఎవాపరేషన్, ఈ ఎవాపరేషన్ ద్వారా మాత్రం రెయిన్ఫాల్ వస్తుంది. మనకి ఇక్కడ రావాలంటే మేఘం, ఈ మేఘం అనుకుందాం. ఈ మేఘం కురవాలంటే ఈ మేఘంలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలి? మేఘం లోపలే ఉండవు నీళ్లు. ఇక్కడి నుంచి ఈ ఎవాపరేషన్ ద్వారా మాత్రమే ఈ నీళ్లు పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కురుస్తాయి. మనం మామూలుగా చెట్లు ఎక్కువ ఉండాలని గవర్నమెంట్స్ ఇవన్నీ ఎందుకు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 33% భూభాగంలో ఫారెస్ట్ ఉండాలని ఎందుకు అనుకుంటామనంటే, ఒకటే ఆక్సిజన్. ఇది ఎప్పుడు నిరంతరం పచ్చగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ని బాగా ఇవ్వగలుగుతుంది. అలాగే పొటెన్షియల్ ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ ద్వారా ఇది మనం ఎక్కువగా వాటర్ని పర్యావరణంలోకి పంపింగ్ చేస్తుంది. ఆ విధంగా మనకు వర్షాలు కురవచ్చనే దీంతో సైంటిస్టులు కష్టపడి రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన పంట ఇదనమాట. అంత గొప్ప పంట ఇది. దీని గురించి కొన్ని అపోహలు రైతుల్లో. ఇప్పుడు రైతుల్లో ఉండే అపోహలలో కొన్నిటికి మాత్రం ఇందులో సమాధానం చెప్తాను ఈ ఎపిసోడ్లో, ఈ టాపిక్లో. ప్రైస్. అనేక లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు, ఈ ధరలు ఇలాగే ఉంటాయి అనేది ఒక పెద్ద డౌట్ రైతుల్లో. ఈ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఎలాగంటే, మనకి ఒక పామాయిల్ చెట్టు ఉందంటే, పామాయిల్ ఎఫ్ఎఫ్బి మన కంపెనీస్ కొనేది ఏంటంటే, క్రష్ చేయడానికి వాడేది ఎఫ్ఎఫ్బి అంటే ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్,
ఎఫ్బి, ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ అంటారు. ఈ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ నుంచి మనకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో వచ్చేది. ఆ ప్రాసెస్ అంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. పామ్ ఓలిన్, పామ్ స్టెరిన్ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. అలాగే ఇంకో 3వ ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, సీడ్స్. పామ్ ఆయిల్ సీడ్ నుంచి వచ్చేది పామ్ కెర్నల్ ఆయిల్ అంటారు. అంటే ఈ పామ్ ఆయిల్లోంచి 3 రకాల ఉత్పత్తులు మనకు వస్తూనే ఉంటాయి. ఒకే పంట, సింగిల్ పంట, 3 ఉపయోగాలు. ఈ పామ్ ఓలిన్ వచ్చి ఎడిబుల్, మనకి వంటల్లో వాడతారు. ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ, తెలంగాణ కానీ, ఏ స్టేట్ గవర్నమెంట్లు కూడా రేషన్ షాపుల్లో కూడా ఈ పామ్ ఆయిల్ని రికమెండ్ చేస్తున్నారు. తర్వాత విరివిగా జనాలు కూడా ఆరోగ్యానికి మంచిదని వాడుతున్నారు. అది ఆరోగ్యానికి ఎంత మంచిదో కాదు అనేది ఆ సబ్జెక్ట్ నాది కాదు. అది ఆయుర్వాణి శీర్షికలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పామ్ ఓలిన్ అనేది ఎడిబుల్ పర్పస్, అంటే వంటల్లో మాత్రం వాడడానికి పామ్ ఓలిన్ ఉపయోగపడుతుంది. అలాగే పామ్ స్టెరిన్, సోప్స్, డిటర్జెంట్స్, కాస్మెటిక్స్, మనం వాడే సబ్బులు, డిటర్జెంట్స్ అంటే బట్టల సబ్బులు, తర్వాత కాస్మెటిక్స్ సౌందర్య సాధనాల్లో వాడతారు ఈ పామ్ స్టెరిన్ అనే ఆయిల్ని. అలాగే ఇప్పుడు పామ్ కెర్నల్ ఆయిల్ అని వాడుకుంటాం. ఇది లూబ్రికెంట్స్ అంటే బోల్డ్ అనే లూబ్రికెంట్స్ ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. మనకి మెడికల్గా హ్యూమన్ మీద వాడే లూబ్రికెంట్స్ ఉన్నాయి. తర్వాత మన ఆయిల్, మన ఇందులో రేడియేటర్లో వాడే లూబ్రికెంట్స్ ఉన్నాయి. అలాగే రకరకాల ఇంజన్స్లో వాడే లూబ్రికెంట్స్ ఉన్నాయి. రకరకాల లూబ్రికెంట్స్లో ఈ పామ్ కెర్నల్ ఆయిల్ అనేది వాడతారు అనమాట. అంటే ఇక్కడ 3 రకాల ఉపయోగాలు వచ్చినాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు గత లాస్ట్ 4 years 5 years వరకు కూడా రిఫైనరీస్ ఆయిల్ పామ్కి ఇండియాలో లేవు. ఈ మధ్యకాలంలో వచ్చినాయి రిఫైనరీస్ అని తెలుస్తుంది నాకు. అయినా సరే ఇప్పటికీ మలేషియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన పామ్ ఆయిల్ రేటు ఫ్లక్చుయేషన్ దేని మీద ఆధారపడుతుందంటే, మనం ఇంపోర్టు చేసుకునేప్పుడు దాని మీద గవర్నమెంట్ వేసిన ట్యాక్స్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత మనం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. రీసెంట్గా బయోఫ్యూయల్స్ అంటే జీవన ఇంధనాలు అంటారు ఒక రకంగా వీటిని. ఇప్పుడు మనం మామూలుగా పెట్రోలియము ఇవన్నీ డీజిల్ మండించినప్పుడు పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. ఈ బయోఫ్యూయల్స్ వాడినప్పుడు చాలా తక్కువ పొల్యూషన్ వస్తుంది. ఈ బయోఫ్యూయల్స్ వాడటం మీద దాదాపుగా నాకు తెలిసి R&D పూర్తయింది. R&D పూర్తయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కానీ, యూనివర్సిటీలు కానీ ఏవి కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవు. కొన్ని ట్రయల్స్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు ఇది బయోఫ్యూయల్స్ వాడకం స్టార్ట్ అయిందంటే మనకు ఆయిల్ పామ్ ప్రైస్ పెరగవచ్చు, లేదా భవిష్యత్తులో ఫ్లక్చుయేషన్స్ ప్రైస్లో లేకపోవచ్చు. ఆ విధంగా ఎన్ని రకాల బెనిఫిట్స్ పామ్ ఆయిల్లో ఉన్నాయన్నమాట. దాని గురించి రైతులు ఎన్ని లక్షల ఎకరాలైనా ఆందోళన చెందాల్సిన పని లేదు. కాకపోతే మనం సాగు పద్ధతులనే మేలైన యాజమాన్య పద్ధతులు తీసుకొని ఇప్పుడు పర్యావరణానికి మనం పెంచే పామ్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాని గురించి దాన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే, మనకి పర్యావరణానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది పామ్ ఆయిల్ అనేది. పర్యావరణానికి ఉపయోగపడటం కదా, మనకు రైతుకు కూడా ఉపయోగపడాలి. ఆ విధంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం సాగు పద్ధతులు, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే, ధన్యవాదాలు.